ఇస్తుంటే అడవి పందులు వచ్చినాయి. ఇగో ఒకటి రెండు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు కూడా సూపర్ డూపర్ లేట్ లైక్ యాజ్ యూజువల్. సో జిమ్కి ఒక 2 days అయితే అవుతుంది. సండే రోజు నాకు రెస్ట్ ఉండే అండ్ నిన్న వచ్చేసి సండే నాడు వీడియో తీసుకుని వచ్చే వరకు లేట్ అయిందని చెప్పేసి జిమ్కి పోలే. సో ఇప్పుడు ఈరోజు లేట్ అయింది, పోతున్నా. ఏమంటారో ఏమాడ చూడాలి. ఫస్ట్ పోయి మన ప్రీ వర్కౌట్ కాఫీ అండ్ యాపిల్ తిందాం. ఆ కాఫీ తాగుదాం, తర్వాత జిమ్కి అయితే వెళ్దాం. 7 అవుతుంది ఆల్రెడీ. పోయే టైం దగ్గర 20-30 minutes పడుతుంది. అండ్ 7:30. జిమ్ టైం అయిపోయిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కనుక్కోవాలి. అండ్ దాంతో పాటుగా మన ఇంకా కొన్ని పార్సల్స్ వచ్చేవి ఉన్నాయి కదా హైదరాబాద్ నుంచి, అవి కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి వస్తున్నాయా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ జిమ్ పోతున్నా. జిమ్ పని అయిపోగానే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కే ఫోన్ చేయాలి. ఒకవేళ వచ్చినాయని అంటే అన్నీ మన క్యాంపర్ తీసుకొని వచ్చి అన్నీ వేసుకొని పోదాము. ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉన్నాయంటే ఈరోజు కూడా అవసరం లేదు, ఈరోజు కూడా ఉండని, రేపు అన్నీ తీసుకొని వద్దాం. మొత్తం అన్ని సామాన్లు ఒక్కడేసారి వేసుకురావాలి. వర్కౌట్ డన్ యాజ్ యూజువల్. మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇట్లా నానిపోయిన షెంటల్తో. ఇప్పుడు ఇంటికైతే పోవాలి. వర్కౌట్ ఇన్నమాట కంటే కొద్దిగా ఎక్కువనే అయింది. కాకపోతే అంత ఫీల్ ఎందుకు అవుతుంది అంటే 2 రోజులు బాడీకి మంచిగా కంప్లీట్ రెస్ట్ వచ్చింది కదా, దానివల్ల కావచ్చు నాకు తెలిసి. వర్కౌట్ గట్టిగానే అయింది, చెమటలు కూడా ఘోరంగా వచ్చినాయి. కాకపోతే ఎక్కువ ఫీల్ అవుతలేదు. ప్రతిసారి ఎట్లా మొత్తం అలసిపోయినట్టు అట్లా ఇట్లా ఉంటుండే పానము. ఇలా అట్లా ఏం లేదు, మంచిగా ఫ్రీ స్టైల్ నాది. ఇప్పుడు వెనక్కి ఆరామ్సే పని చేసుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా. జిమ్ నుంచి వచ్చి ఫ్రెష్గా రెడీ అయిపోయినా. ఇప్పుడు ఎక్కడికి పోతున్నా అంటే మన గ్యారేజ్ దగ్గరికి అయితే పోతున్నా. మన వాళ్ళు వచ్చారు, ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ టైం ఎంత అవుతుంది అంటే 9:34 అయితే అవుతుంది. మన వాళ్ళు 9 గంటలకి వచ్చారు, ఆల్రెడీ పని స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు పోయి వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేద్దాం. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ కొద్దిగా క్లీనింగ్ ప్రొసీజర్ అవుతుంది అనమాట. అక్కడ మేము ముందు వేసినాం కదా, పక్కపని పొలంలో కొన్ని పడ్డాయి, వాళ్ళు దున్నుకుంటాం మేము, ఆ పుంటికూర వేస్తామని అంటారు, గోంగూర. సో దానికోసం అవన్నీ తీసేయమని చెప్పారు. సో మేము మొత్తం తీసేస్తాం. అదంతా వాళ్ళు మొత్తం క్లీన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేస్తే వాళ్ళు దున్నుకుంటారు అండ్ అవి గోంగూర అయినా అలుపుకుంటారట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో పంట రేసులు స్టార్ట్ అన్నట్టు. మళ్ళీ మనం చెప్పినాయి కదా ప్లైవుడ్ షీట్లు స్టాక్ లేక పంపించలేదు అని చెప్పేసి ప్లైవుడ్ షీట్స్ అయితే పంపించేసారు. మీరు చూడొచ్చు, ఇక్కడైతే పెట్టినాము. బయట పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం హైదరాబాద్ పోయినప్పుడు ఆయన తీసుకొచ్చినట్టు వీటిని ఎవరు లేరు అప్పుడు దించని గ్యారేజ్లో. కొంతమంది ఆబ్సెంట్ ఉండే, ప్రజెంట్ ఉన్న వాళ్ళం పోయినాము. సో ప్లైవుడ్ షీట్లు అన్నీ ఆయన బయటనే పెట్టిపోయిండు. సో ఇప్పుడు వీటిని లోపల ఎందుకు పెడతలేమంటే మన ప్రాజెక్ట్ మొత్తం అని ఎట్లయినా సెట్ చేయాలి. సో దాని పర్పస్లో వీటిని ఏమి లోపల పెట్టకుండా బయటనే పెట్టినాము. కొద్దిసేపట్లో ఆ ప్లైవుడ్ షీట్లు మొత్తం తెచ్చి మొత్తం దానికి అటాచ్ చేసేయాలి. ప్రాజెక్ట్ ఏంది ఏం కదా అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నెక్స్ట్ వీక్లో తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎండింగ్లో మీకు తెలిసిపోతుంది. ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. సో అప్పటిదాకా కొద్దిగా పేషెన్స్తో వెయిట్ చేయండి. 3 రోజులు వర్క్ చేయబట్టి దాని మీద నాకు తెలిసి మోస్ట్లీ ఈరోజు అయిపోతుంది ఇక ప్రాజెక్ట్. పెద్ద మిషన్ కటింగ్ బ్లేడ్లు కూడా మొత్తం హోల్సేల్లో తెప్పించినాము. మొత్తం డబ్బా మీరు చూడవచ్చు, ఈ సైజులో అయితే వచ్చింది. 25 వస్తాయట్రా ఈ డబ్బాలో మొత్తం. ఇంకా నువ్వు అయిపోయినా ఏం కంపెనీ, ఒరిజినల్ కంపెనీ ఇవ్వమంటే ఒరిజినల్ కంపెనీ అని ఇచ్చేయండి, మంచిదేనా. మెయిన్ ఆడ హోల్సేల్లో తీసుకొస్తే టెన్షన్ ఏంటిది అంటే వాళ్ళు మాకు ఒరిజినల్ ఐటమ్ అని చెప్పి డూప్లికేట్ ఐటమ్ ఒరిజినల్ దాని ప్రైస్కి ఇస్తారేమో అని భయము. కాకపోతే అట్లా ఏం చేయలేదు, ఇచ్చిన ఐటమ్స్ అన్నీ మంచిగా ఇచ్చిండు. సో ఫర్దర్గా కూడా మనము ఒకవేళ ఏమైనా తీసుకురావాలంటే ఆయన నమ్మి మళ్ళీ అదే షాపు పోవచ్చు. ఇక చాలా ఐటమ్స్ తీసుకొచ్చినాం, స్క్రూస్ కావచ్చు, అంతేకాకుండా ఈ బ్లేడ్లు కావచ్చు, గ్రైండింగ్ బ్లేడ్లు కావచ్చు, రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చినాం. వెదర్ కూడా యాజ్ యూజువల్ నిన్న మొన్న ఎట్లున్నానో సేమ్ అట్నే ఉన్నది, చల్లగా ఉంది. నేను చెప్పిన ఆ పొరక తీసేయాలని చెప్పేసి పక్కన నుంచి ఇదంతా మొత్తం ఇదంతా తీసేయాలి అక్కని దాకా. మెయిన్ ఏంటిది అంటే మనకు అడదిక్కు పోనీకి ఇబ్బంది అవుతుంది. ఇక బరాబరేగా సైజు ఇల్లు ఇంకా చిన్న సైజు ఉంటాయా పెద్ద సైజు ఉంటాయా? దీని సైజు బాగా గింతే తెలుసు నాకు. 14
అప్పుడు నన్ను అడిగినప్పుడు మీరు ఇది ఏ సైజ్ కావాలి ఇలా గేజ్ ఏది కావాలనుకుంటే అడిగిండు. అడిగితే దొడ్డుది మంచి బందోబస్తుంది అని చెప్పిన ఇవి ఇచ్చిండు. అదే మన దగ్గర 170 ఆడ 120 100 రూపాయలు ఉన్నాయి అన్నాడు. 80 రూపాయలు కూడా ఉన్నాయి అన్నాడు. కాకపోతే అవి తక్కువ అన్నట్టు. ఓన్లీ కటింగ్ వీల్స్ ఏవైతున్నాయో పెద్దవి ఇవే దగ్గర 4 రకాలే చూపెట్టిండు. అలా బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చినాం. ఈ రప్ప పని కావన్నాను. ఇక పని దొంగ వీడు ఒక్కడే మా దాంట్లో. ఇక వీడు ఒక్కడే పని దొంగ. ఇప్పుడు వచ్చేసి బాబాయ్ గారు నేను సేమ్ డ్రెస్ వేసుకొని యూనిఫామ్ లెక్క ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే పోతున్నాము. అడిగి పోయి మన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఫోన్ చేస్తా ఉన్నాడు పొద్దుగాల నుంచి దగ్గర 3 సార్లు ఫోన్ చేసిండు. నేను ఆ రెండోసారి పంపించే ఐటమ్స్ కూడా వస్తే చెప్పు అని చెప్పిన. వచ్చినాయట. ఇక అట్నే ఓవర్ నైట్ కూడా సామాన్లు కావాలి. ఆ సామాన్లు తీసుకొని వద్దాం. పోయి సొరదాం అలా సుసైడ్. ఇలా అట్లా కాదు, ఇలా వెరైటీగా వండాలి మొత్తం. నాకు తెలిసి ఇలా వర్కౌట్ కాదు కావచ్చు. ఎందుకు? మన ప్లానింగ్ వేరే ఉంది. రేపు క్యాన్సల్ అయిందా? ఎందుకు క్యాన్సల్ చెప్తా. క్రికెట్ వీడియోలు తీయాలి. ఓకే, బికాస్ ఆఫ్ దట్ క్యాన్సల్. బాబాయ్ గారు నరకమంటే ఎట్లా నరుకుతారు అంటే అది తెగది ఒకసారి. సో నరుక్కుంటా మధ్యలో ఏం క్లిప్ తీయలేదు. సిద్దిపేట అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి లోకల్కేని ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పోతున్నాం. ఆయన ఫోన్ చేసి పంపుతుండో ఆ సామాన్లు అన్నీ తీసుకున్న తర్వాత ఓవర్ నైట్ సామాన్ అయితే తీసుకుంటాం. ఓవర్ నైట్ సంథింగ్ స్పెషల్ ఓవర్ నైట్. అది ఎట్లా అంటే వస్తుంది చూడరు, గమ్మత్ ఉంటుంది ఓవర్ నైట్. అంటే అన్నీ ఇట్లెక్క సామాన్లు తెచ్చుకొని తినుడే కాదు, కుకింగ్ చేసుకొని తినుడు ఉంటుంది. ఇలా అందరం కలిసి ఒక్కటే దగ్గర ఉంటాం. మళ్ళీ సంథింగ్ డిఫరెంట్ ఏరియాలో చూడరు. కార్లు చూసి వచ్చినాడు. లాస్ట్లో ఈ కార్ తీసుకుంటే చాలామంది కామెంట్ చేసిరు, అన్న ఆ కార్ తీసుకునేది కాకుండా వేస్ట్గా తీసుకురు అన్న, తప్పు చేసిరు అన్న, అది ఇది అని చెప్పేసి. ఈరోజు అసలు ఈ కార్ ఎందుకు తీసుకున్నాం, ఇది ఎట్లా మనకు యూజ్ అవుతుంది అనేది మీరు ఇప్పుడు చూస్తారు. ముందు ట్రాన్స్పోర్ట్లో వచ్చిన సామాన్లు అన్నీ దీంట్లో వేసుకొస్తాం కదా, అప్పుడు అన్నోళ్ళు కరెక్ట్ కారే తీసుకున్నారు రా అంటారు. వాళ్ళకు తెలుసు మనకి ఇది ఉపయోగపడుతుంది అని, కాకపోతే అట్లా అంటారు. కానీ లుక్ వైజ్ మాత్రం అవి మంచిగా ఉన్నాయిరా. ఇది లుక్ వైజ్ అంతా కడక లేదు. ఇది వాళ్ళు కాదు, మనమే అనుకున్నాం కదా డ్యామల్ వచ్చిర్రా మాది మేమే అనుకున్నాం. ఇక వేరే అన్నారా ఖచ్చితంగా అంటారు. కానీ యూజ్ వైజ్ అయితే ఇది మనకు పర్ఫెక్ట్. బండి కూడా పేరుతున్నాం చూసుకుంటా. ఇది చూడంగానే వాళ్ళు సబ్స్క్రైబర్లు కదా గుర్తుపడతారా, సాయినాల బండిరా. అరే ఉన్నట్టున్నారా బాబాయ్గా ఇక్కడ ఇడ్లీలు ఏమన్నా ఉంటాయారా, తిందాంపా. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ తర్వాత ఫస్ట్ ఇడ్లీలు తిందాం. ఆయన మన సబ్స్క్రైబర్ అన్నకి ఇడ్లీలు చూడగానే టేస్ట్ గుర్తుకొచ్చింది, పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చినట్టున్నాయి. నేను అంటలేనారా మొన్నటి నుంచే ఇడ్లీలు తిని కూతురా. ఇప్పుడు ఫస్ట్ ఏంటి బాబాయ్ కావాల్సింది ఫుడ్. ఇడ్లీల బండి ఉంది చూద్దుపా ఇంకా టేస్ట్ ఎట్లుంటాయి. అన్న కరెక్ట్ చెప్పినావు అన్న అంటారు. చాలా ఇప్పుడైతే ఇడ్లీలు తిని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆకలి అవుతుంది కొద్దిగా. బాబాయ్ గారు ఇడ్లీలు అంటే పెద్ద అనుకున్నాడు కావచ్చు, ఈ చిన్న ఇడ్లీలు. తిని ఎట్లుందో చెప్పు. రివ్యూ తెలుసు అందరికి, టేస్ట్ మంచిగా ఎట్లుందిరా. బయట తినేదానికంటే తింటే మస్తున్నాయి. ఎడ తిన్నట్టుందిరా. మన ఊళ్ళోకి సైకిల్ మీద వచ్చి ఒక అయినాయి ఇడ్లీలు అయినాయి. ఏమో నాకు అంత ఐడియా లేదు. అంటే నువ్వు వెళ్ళేదన్నట్టు దగ్గర బయట ఎడబడతారా తినా టేస్ట్ సేమ్. బయట కాదు, రెగ్యులర్గా మన ఊళ్ళోకి మనం చిన్నగా ఉన్నప్పుడు తిరుగుతుండే. ఆయననే కావచ్చు మరి, గుర్తుపట్టినా ఆయన. టేస్ట్ మాత్రం మస్తు ఉంది. మంచిగా ప్లేట్ తిన్నాము, కడుపు నిండింది. వాళ్ళని ట్రై చేస్తా అనుకుంటే మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా సిద్దిపేటలో, అక్కడనే ఉంటుంది చిన్న ఇడ్లీలు. ట్రై చేయండి.
మస్తున్నాయి. నేను ఒక్కసారి తిన్నా ఫిదా అయిపోయినా, ఇది రెండోసారి ఇక్కడ తినడు. బాబాయ్ కానీ ఇంకో ప్లేట్ తింటావారా అంటే అబ్బో అన్న కడుపు నిండింది అంటుండు, లేకుంటే ఇంకో ప్లేట్ చెరో టేస్ట్ వాళ్ళం. ఇక ఇప్పుడు ఏడా ఆగులేదు, ఇక చక్క ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కే ఇక ఏదోరో నీకోలే ఏదోలే అనుకుంటా తినరా బాబాయ్గా అంటే మెల్లగా తింటుండు. తినాలి కాదు ఏమన్నా ఛాలెంజ్ ఏమన్నా ఎగ్లీనే ఛాలెంజ్ చేయొచ్చు కదా చిన్నిట్ల ఛాలెంజ్ చేయొచ్చు. 50 తింటేనే అయితే ఏమంటే పనా వాళ్ళ అల్లుడులో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్లే అన్నోళ్ళు వచ్చినట్టే కథమే మామూలు ఉన్నదట. ఇక ఇంటికి అలా తినమంటే తినడాట, ఇడికి వచ్చి హోటల్ కాడ తెచ్చి తినమంటే తినడాట. అదే చెప్తున్నాడు మొత్తం మన వీడియోలో పెట్టుకొని చూస్తారట. లాల్కామన్ ఉందిగా సిద్దిపేటలో, ఒకవేళ మనం చిన్న కారు తెచ్చినామనుకో అలాగే చిన్న కారు పోగా పక్క పట్టుకుని బండి పోతుంది. అదే ఇది ఉందనుకో, ఇందులో చూసినావు కదా బండ్లు ఆపుకున్నారు పక్క బండి. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మన సామాన్లు అన్నీ అలా వేసుకొని చలో అనాలి అంటారా. చలో చలో బాగానే మంది ఉన్నారు కదా లోపల, ఉంటారు మామూలు ఉండదు మరి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసేనే మన గాడు ఉన్నాయి రోళ్ళు, ప్యాకింగ్ రోల్స్ వచ్చిర్రు. ఇక ఇంకో సామాన్ తీసుకురావాలి, పని పడ్డది రానుకుంటారు. ఇక నిన్న అసలు నేను నిన్నే వేసుకొచ్చేటోని ఆటో అయినా అడిగిన, అన్న ఎంత తీసుకుంటావు అన్న అని. 450 రూపాయలు, 500 చెప్పిండు ఫస్ట్. మనం ఏది తీసుకొచ్చినా 300 ఇస్తాం. అయితే లాస్ట్ 400 ఇస్తా అన్న, ఆయన 450 రూపాయలకు ఒక్క రూపాయి కూడా తక్కువ వేసుకో అన్నాడు. ఎందుకంటే 200 డీజిల్ ఓపిస్తే క్యాంపర్ తీసుకొని వచ్చి వేసుకొని పోవచ్చు అని సపరేట్ ఒక్కరు. మళ్ళీ మన నేను తీసుకొచ్చినా ఇంకా కొన్ని సామాన్లు వచ్చేది ఉండే కదా, అట్లా అయిపోయింది. ఇలా అన్నీ రావచ్చు పా. చెప్పిన కదా ఆల్రెడీ ఈ కారు ఉన్నది దేనికి యూజ్ అని. ఇక ఇట్లా వీళ్ళు వస్తాయి, ఆ కాటన్ లోపల వేసుకొని పోవాలి వెనక కూర్చున్నాయి కాడ. సో ఇంత సామాన్ అయితే మన బండిలో లోడ్ అయితే వేసుకున్నాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ సెకండ్ టైం వేసే సామాన్ ఏవైతున్నాయో ఆయన ఏ ట్రాన్స్పోర్ట్లో వేసినో ఆయనకే తెలుస్తలేదు. ఎల్ఆర్ నెంబర్స్ దొరుకుతలేదు అట కాపీ. అవి కూడా మొత్తం తీసుకోతే అయిపో పడతలేదు కదా బాబాయ్. 1 2 ఏడవది పార్సల్ అన్నీ తీసుకున్నాము, ఇంటికైతే పోతున్నాము. కాకపోతే ఒక షాకింగ్ థింగ్ జరిగింది. అది ఏంటి అంటే వెరైటీగా హైదరాబాద్ నుంచి వీడికి వేసుకొచ్చినందుకు 500 తీసుకుర్రు. నేనైతే షాక్ అయినా. నేను 100 రూపాయలు 200 ఉంటుందో అనుకున్నా, కాకపోతే 500 తీసుకుంటా ఆయన. అలా ఉంటుందా రా? ఒకవేళ గైస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే వేయండి. బ్యాక్ సైడ్లో 4 రోల్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఒకటి కాటన్ ఉన్నది. అవిటికే 500 రూపాయలు తీసుకుండు. మళ్ళీ ఇంకొక పార్సల్ పంపించిన అని చెప్పింది కదా, ఆయన దగ్గర ఎల్ఆర్ కాపీ లేదట. అది రానీకి 1 అన్నా 2 అన్నా అవుతుందట. సో డిలే అవుతుందని చెప్పేసి అప్పుడే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రావారా? మళ్ళీ రావద్దు. ఇప్పుడు కొన్ని సామాన్లు అవసరం ఉన్న మధ్యలో ఆగి అవి కూడా తీసుకున్నాము. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంటికే. ఈరోజు ఒక 4 వీడియోస్ అనుకున్నాము, కాకపోతే 4 వీడియోస్ ప్లేస్లో నాకు తెలిసి 2 అయితే అనుకుంటున్నా. 2 అన్నా 3 అన్నా కంప్లీట్ చేస్తాం. 2 కన్ఫర్మ్ అయితే ఇంకా 2 రేపు షెడ్యూల్లో తీసుకోవాలి. మాదొకటి మాస్టర్ షెడ్యూల్ ఉండే, అది కూడా బిస్కెట్ అయిపోయింది క్రికెట్ చేయబట్టి. ఆగం అంతా. ఆ రోళ్ళు అల్కా ఉండే వరకల్లా వెనక ఆవుతలో ఎగిరిపోతా ఉన్నాయి. బాబాయ్ కాడ పోతుంది సెడి అని. మొత్తానికైతే
గ్యారేజ్కి వచ్చేసినాం. ఆ సామాన్లు అన్నీ అన్లోడ్ చేసుకొని వేరే పని చేసుకోవాలి. పార్సల్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఆర్డర్ చేసినా సార్ కరెక్ట్ అవే పంపించిండా వెరైటీ పంపించిండా చూడాలి. ఈ 2 ఇంచి ఉన్నాయి, 3 ఇంచి మన దగ్గర టేపులు లేవు కదా, 3 ఇంచి కూడా తీసుకొచ్చినాం. 130 రూపాయలు పడ్డది ఒక్కటి. ఈడ అదే టేపు, ఈ టేప్ ఏదైతే ఉందో ఈ పెద్దది ఉంది కదా, సో ఈ పెద్ద టేప్ ఇది ఒక్కటి 200 పడుతుంది. ఒక్క టేప్ మీద 70 రూపాయలు. అందుకనే 2 కాటన్లు తెచ్చుకున్నాము. ఇవి మాకు కంటిన్యూస్గా యూజ్ అయితేనే ఉన్నాయి కాబట్టి ఎక్కడొక్కడ వాడేద్దాం. ఇక ఆల్రెడీ చెప్పినా కదా ఇక్కడ ఒక గుంత ఉంది, గుంతను కూడిపిచ్చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ ఉన్న మట్టినే దాంట్లో నింపితే మొత్తం గలీజ్ అవుతుంది. అది ఇక్కడ మనం వీడియోలు కూడా తీసుకొచ్చేటట్టుగా అయితే ఉండలేదు. సో అందు గురించే టిప్పర్లో మట్టి అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు దాంతో నింపుదాం. ఆ టిప్పర్లో వచ్చిన అన్న డ్రైవర్ అన్న కూడా మన సబ్స్క్రైబరే. ఇప్పుడేం అలుగుతలేదు, ఒకవేళ వానలు వచ్చినాయి అనుకో కథమే. ఇలా నాకు తెలిసి 2 టిప్పర్లు పడతాయి కావచ్చు, చూడాలి ఒక టిప్పర్తో నిండుతుందా లేదా. వస్తాడా ఇంకా జనంతా దిగబడుతుందా? దిగబడుతుంది. ఇదే ఇస్రా ఇస్రా ఇటు ఇట్రా ఇట్రా. మా వస్తుంది దిగబడతలే. ఇవరి దాకా ఒక వీడియో షూట్ చేసినాము. వీడియో షూట్ చేసి లొకేషన్కి రాగానే పుట్టు వాన అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు దీంట్లో ఏర్పడుతుందో లేదో కానీ వాన జింగిడి వాళ్ళు అందరూ ఇలా కూర్చున్నారు. కూర్చొని గ్రూప్ వీడియో కాల్ చేసి ఆగం చేస్తారు. ఎట్లా అంటే మొత్తం గ్రూప్ వీడియో కాల్ పెట్టి అందరిని యాడ్ చేస్తారు. అలా వీళ్ళు అందరూ అలా చూపెట్టరా ఇక ఈ వానలు ఏం చేయను అర్థం కాక ఒక పని చేస్తున్నారు. వాళ్ళిద్దరు అసలు నెట్టు లేదు, హాట్స్పాట్ ఇచ్చి మరి కనెక్ట్ చేసిరా. వర్షం చూడండి ఎట్లా పడుతుందో, పొట్టు పడుతుంది. ఇంకా మొగలు కూడా ముందు ఇంకా చేసే పడుతుంది నాకు తెలిసి వాన. మన క్యాంపర్ మొత్తం క్లీన్ అవుతుంది. ఇస్తుంటే అడవి పందులు వచ్చినాయి. ఇగో 1 2 అదే నన్ను ఒక బెదిరించినాయని చెప్పినా చూడు, ఆపాపతి అవి 20 పందులు ఉండే ఒక్కటే జాగాల. నేను ఒక్కరిని అవి 20 అవిటికి తప్పించుకొని ఊరికొచ్చిన. ఇలా గ్యాంగ్లకి 2 కనబడ్డాయి. సో మొత్తానికి మన మెయిన్ వీడియో ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఆ తర్వాత బ్లాగ్ వీడియో ఏదైతే ఉందో అది ఇలా విజయాడే చేస్తుండే. నేను మెయిన్ వీడియో చెక్ చేసేసరికి వాడు బ్లాగ్ వీడియో ఎడిట్ అయితే చేసిండు. సో ఈ 2 వీడియోలు వచ్చేసి అప్లోడ్ అయితే చేస్తున్నా. ఇంకో విషయం, చాలా మంది ఆల్రెడీ డౌట్ అయితే రావచ్చు, అన్న రీసెంట్ గా ఓవర్ నైట్ లో క్యాంపింగ్ చేస్తలేదా, రెగ్యులర్ గా బ్లాగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. క్యాంపింగ్ లో ఓవర్ నైట్ లో మా దగ్గర బ్యాకప్ చాలా వీడియోస్ ఉన్నాయి. సో వీటితోనే కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఫర్దర్ గా ఏమైనా షూట్ చేయవలసి వస్తే ఆ ఓవర్ నైట్ చేసిన రోజు బ్లాగ్ చేసుకోవచ్చు, కానీ క్యాంపింగ్ చేసిన రోజు బ్లాగ్ అయితే మిస్ అవుతుంది 1 day or 2 days. సో అట్లా ప్లాన్ చేసి అదే విధంగా బ్యాకప్ వీడియోస్ తీసుకోవడమా, బ్లాగ్ కూడా లేకుంటే ఫ్యామిలీ ఛానల్ వీడియోస్ తీసుకోవడమా ప్లాన్ చేస్తాము. బట్ రెగ్యులర్గా మెయిన్ ఛానల్ ఏ విధంగా అయితే వీడియోస్ వస్తాయో అదే విధంగా ఫ్యామిలీ ఛానల్ ఆర్ బ్లాగ్ ఛానల్ ఏదైనా ఒక అంతా ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే వస్తుంది. చూసి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు బ్లాగ్. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈరోజు టిప్పర్ వచ్చింది కదా, టిప్పర్ ఎందుకు వచ్చింది, ఏం కథ, అసలు ఏం జరగబోతుంది అదంతా కూడా ఒక సస్పెన్స్. మీకు ముందు ముందు మన బ్లాగ్స్లలో తెలుస్తూనే ఉంటాయి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. బ్లాగ్స్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా ఫాలో అవ్వకుండా ఫాలో అవ్వాలి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.